వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైల్లో తొక్కిసలాట, బ్రిడ్జి పై నుంచి దూకేసిన ప్రయాణికులు. కర్నూలు నగరంలో మలబార్ గోల్డ్ డైమండ్ షోరూం పునఃప్రారంభం. స్థల వివాదం నేపథ్యంలో ఘర్షణ, మహిళకు గాయాలు. జర్నలిస్టు యోగిరెడ్డికి నివాళులర్పించిన జర్నలిస్టులు. హైదరాబాద్లో వెస్ట్ జోన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగం, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, జోకర్లా సీఎం చంద్రబాబును పోలుస్తూ సాక్షి పేపర్లో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అసత్య అవార్తలు రాస్తున్న సాక్షి పేపర్పై చర్యలు తీసుకోవాలి. కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. పోలీస్ స్టేషన్ ఎదుట సాక్షి పేపర్ను తగలబెట్టి నిరసన తెలిపిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే ఇలాంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని అన్నారు. మరోసారి చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తే కుప్పంలో సాక్షి పేపర్ రాకుండా అడ్డుకుంటామని అన్నారు. ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి అన్ని మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు జోకర్ సర్కార్ అని పెట్టారు. దీంతో ముఖ్యంగా పోలీసులు కూడా దీంతో ఉన్నారని చెప్పి స్టేట్ పేపర్లో స్టేట్ ఎడిషన్లో 2,900 కోట్ల రూపాయలు 3,900 కోట్ల రూపాయలు పర్ డే కనెక్షన్ అవుతా ఉంది. మొత్తము ఇస్పేట్ ఆడడము, జూరు ఆడడము అన్ని దీంతో వస్తుందని చెప్పి పోలీసులు కూడా మామూలు ఉంది, అక్కడికే ఫుడ్ ఉంది, అక్కడికే మందు ఉంది, అప్పులు ఇచ్చేవాళ్ళు అక్కడే ఉంటారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా జోకర్ లాగా వేయడం అనేది చాలా దారుణం. అది ఎందుకంటే ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వము అప్పులు చేసి ప్రభుత్వంలో దగ్గర రూపాయి ఖజానా లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని చేసి వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమస్కారం. ఈరోజు కుప్పం మెయిన్ హెడ్డింగ్లో ఈ సాక్షి పేపర్లో మా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టుకునే విధంగా ఈ సాక్షి పేపర్ ఎండి గారు దారుణంగా రాశారు. కాబట్టి దీని మీద ఈ పేపర్ మీద ఇమ్మీడియట్గా కేసు కట్టి ఈ పేపర్ను కూడా కంపెనీ మూపించాలనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో అందరూ ప్రార్థిస్తున్నాం. సార్ ఇదేమంటే జోకర్ సర్కార్ అని పెట్టారు ప్రభుత్వం మీద. అంటే వెంకటేశనా రాబా ఇమ్మీడియట్గా భారత్ని అరెస్ట్ చేయాలి సార్. ఈ కంపెనీకి ఆమె కదా ఈ పేపర్. ఓకే సార్. खबरदार साक्षी पेपर, खबरदार साक्षी पेपर, खबरदार जगनमोहन रेड्डी, खबरदार जगनमोहन रेड्डी, खबरदार साक्षी पेपर, खबरदार जगनमोहन रेड्डी, खबरदार जगनमोहन रेड्डी. Down, down, साक्षी पेपर, down, down, साक्षी पेपर, down, down, साक्षी चैनल, down, down, साक्षी पेपर, down, down, साक्षी पेपर, down, down, साक्षी पेपर, down, down, साक्षी पेपर, down, 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 साक्षी पेपर, 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 down, down, साक्षी याजमान्యం, साक्षी याजमान्యం, साक्षी पेपर ले ना बोलणार ना साक्षी पेपर ले, 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 साक्षी कंपनी ले, साक्षी पेपर कंपनी ले, भारत की रेड्डी ले. ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం. 8 లక్షల కోట్లు మీరు అప్పు చేసి వెళ్ళినా ఈరోజు
1000 రూపాయలు 2000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛన్ని 1000 రూపాయలు పెంచేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం అవ్వాతాతలకు 4000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ఇచ్చిన మాటని వెంటనే అమలు పరిచి నెలలోనే ఫస్ట్ 1వ తేదీనే 99% ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అమరావతి, పోలవరం, కుప్పం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ అభివృద్ధి చెందకూడదని చెప్పి పెట్టుబడిదారులని వెనక్కి పంపించే రకంగా చేయడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా మీ బుద్ధి మానుకోకపోతే తీవ్రంగా మేము ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా నిరసన కూడా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజులు మళ్ళీ ఇదే కొనసాగిస్తే మాత్రం సాక్షి పేపర్ని కుప్పంలో రానివ్వం. ఇదే హెచ్చరిస్తున్నాం. సుమారుగా 3,900 కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా జూదం ద్వారా వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఒక తప్పుడు వార్తని బ్రోకర్ జోకర్ సర్కారే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక జోకర్ లాగా అవమానపరిచే విధంగా ఈరోజు సాక్షి పేపరు మెయిన్ పేపర్లో రావడం అనేది చాలా బాధాకరం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా చేసిన పది ఏముందంటే వాళ్ళు జూదమాడి చాలాసార్లు కేసుల్లో దొరికి ఇక్కడ చాలా వరకు కుప్పంలో కూడా చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఎప్పుడైతే విజయం సాధించి 164 సీట్లకు పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది. ప్రతిరోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నిరుద్యోగులకు అందరికీ కూడా రావాలనే ఉద్దేశంతో ఈరోజు డిఎస్సి కానీ అన్ని కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రం మీద ఒక తప్పుడు సమాచారాన్ని పేపర్ ద్వారా పంపించి ప్రజల్ని అయోమయం చేసి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా ఇది ఒక భాగం. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సతీమణి భారతి అమ్మ గారు సంబంధించిన సాక్షి పేపర్లో ప్రజల మీద అక్కసుతో ఈ మారిగా రాష్ట్రాన్ని ఒక వెనక్కి లాగే విధంగా అభివృద్ధిని వెనక్కి లాగే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ పేపర్ని మేము కాల్చి నిరసన తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇదే మారిగా ఈ పేపర్లో నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం మిత్రుబిడ్డ ఆయన ఇక్కడ 8 సార్లు పోటీ చేశారు. ఆయన ఒక జోకర్ లాగా దీన్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడే కుప్పం సిఐ గారికి కంప్లీట్ ద్వారా కూడా ఇచ్చాం. రాబోయే రోజుల్లో కానీ ఇంకొకసారిగానే ఇలాంటి కార్యక్రమం కానీ పూనుకొని చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచే కార్యక్రమం కానీ సాక్షి పేపర్ చేస్తే కుప్పం నియోజకవర్గంలో సాక్షి పేపర్ని రాకుండా అడ్డుకునేదానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తాం. ఈ యొక్క పేపర్ ఎండీని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడికైనా బుద్ధి మానుకొని ప్రజల కోసం ఏదైతే మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల కోసం. అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ఎన్నికల ఏకగ్రీవం. రవి ప్రకాష్ రావు కాశన్నలకు అగ్రికల్చర్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 170 మంది అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ఎన్నికల్లో పాల్గొన్నారు. పోటీ వల్ల ఎంప్లాయీస్లో మనస్పర్ధాలు వస్తాయని, ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులుగా రవి ప్రకాష్ రావు కాశన్నలు తెలిపారు. తీసుకో సీను. క్యాపిటల్ మీద తీసుకుంటండి, క్యాపిటల్ ఓపెన్ చేసుకుందండి. కట్ చేసుకున్నాండి మైక్ కట్ చేసుకున్నాండి మైక్ క్యాపిటల్ మీద తీసుకుంటండి, క్యాపిటల్ ఓపెన్ చేసుకుందండి. తీసుకో సీను. కట్ చేసుకున్నాండి మైక్. గుంటూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. మంగళగిరికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన 5 వ్యక్తులు అరెస్ట్. 230 కిలోల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు, 30,000 నగదు సీజ్ చేశారు. మొత్తం గంజాయి విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు, అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ టీం ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్, వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సబ్ టీమ్స్, అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు, వీళ్ళకి తోడుగా ఎస్టీఎఫ్ టీమ్స్ అన్ని కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి, అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా 230 కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది. అలాగే దాంట్లో 5 వ్యక్తులు కూడాను 2 కార్లలో ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయకరావుపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకుని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దాని మీద వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే 230 కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి 34,000 రూపాయల 530 రూపాయలు 34,530 రూపాయల క్యాష్ కూడా ఉంది. దాంతోపాటు ఈ 6 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని, అలాగే 2 కాళాయ్ ముదన్ అని, 3 షేక్ అబ్దుల్లా ఫారూక్, 4 కార్తికేయన్, 5 మల్లికార్జున్ ఇలా 5 కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలు పెట్టారు. ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకుని ఇంకా ముందు వీళ్ళు ఏవైతే ఇంతకుముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను, అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది, అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే నార్కాటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మరి ఆల్మోస్ట్ ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే మన అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మరి ఈ మధ్యనే పరిశీలన చూసినట్టయితే మా సబ్ నుంచి దరిదాపు ఒక 9 మంది దాకా అరెస్ట్ చేయడం, అలాగే ఇంకా కొంతమంది మీద నిఘా పెట్టడం, అలాగే కొంతమంది అప్పుడే కొత్తగా అలవాటు పడబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది వచ్చారో మా దృష్టికి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి వారికి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. మరి అందులో భాగంగా వాళ్ళ పేరెంట్స్ అందరం కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ పిల్లలకి తగిన బుద్ధి చెప్పించి కౌన్సిలింగ్, సరైన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ వాళ్ళకి అందేలా చేసి పేరెంట్స్ కూడాను అందుకు వాళ్ళు సహకరించి మాతోటి చాలా చక్కటి కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇది ఇక ముందు కూడా కొనసాగిస్తాం. మనకేంటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడాను డ్రగ్స్ ఉండకూడదు అనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావడం, తదనుగుణంగా మా యొక్క ఆఫీసర్లు కూడాను మా సబ్ కమిషనర్ గారు అయితేనేమి, గుంటూరు జిల్లా ఎస్పీ గారు అయితేనేమి అందుకు తగ్గట్టుగానే మా టీమ్స్ అన్ని కూడాను చాలా యాక్టివేట్ గా పనిచేస్తా ఉన్నాయి. ఇందులో దరిదాపు 30 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. గంజా అయితేనేమి, 2 కార్లు అయితేనేమి, సెల్ ఫోన్లు అయితేనేమి, వాళ్ళ దగ్గర దొరికిన క్యాష్ అయితేనేమి, ఆల్ టుగెదర్ మొత్తం చూసుకుంటే 30 లక్షల రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీని సీజ్ చేయటం. ఇందులోనే మరి ఎవరెవరైతే ఈ టీముల్లో పార్టిసిపేట్ చేసి ఇందులో రైడ్లో ఉన్నారో ఆ స్పెషల్ టీంకి, అలాగే సబ్ సిఐ గారికి, వీళ్ళందరూ కూడాను, వీళ్ళ యొక్క టీంలందరూ కూడాను మా యొక్క సబ్ కమిషనర్ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, అలాగే మా మహేష్ రాజు గారు ఎస్పీ గారు అభినందించడం జరిగింది. మరి ఈ యొక్క ఏదైతే ఈ రైడ్ ఇంటెన్సిఫై గా ఉందో దీన్ని ఇంకా ముందు గట్టిగా కొనసాగించి డ్రగ్స్ అనేది అంతకుముందు కూడా మెత్ కూడా మన దగ్గర సీజ్ చేయడం జరిగింది. మెథాఫిటామిన్ అనే డ్రగ్ ని అట్లాంటిది కూడా ఇక్కడ ఎక్కడ కూడా లేకుండా చూడాలనేటువంటి సదుద్దేశంతో దృఢ సంకల్పంతో అందరూ కూడా పనిచేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ ను కూడా ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. ఈ మధ్యనే మరి వెరీ రీసెంట్ గా జస్ట్ బిఫోర్ ఎస్టర్డే అది మనకి గుంటూరులో ఒక ఏరియాలో అయితే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కూడా చేసి తద్వారా మరి ఏ ఏరియాలో అయితే ఇక్కడ డ్రగ్ దొరికే అవకాశం ఉందో అటన్నిటిని కూడా నిఘా పెట్టడం,
మరి ఆ సెర్చ్లో కూడా కొంతమంది అనుమానితులను ఐడెంటిఫై చేయటం, వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఎవరైనా పబ్లిక్ నుంచి కూడా పూర్తి సహకారం అందాల్సి ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మనకి టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఉన్నాయి. అలాగే అది 145001, అలాగే గుంటూరు కంట్రోల్ నంబర్ వచ్చేసి 086322144545. ఈ నంబర్లను కూడాను ప్రజలకి అందుబాటులో ఉంచారు. ఏ నంబర్ అయినా సరే ఇమీడియట్ గా తెలియజేసినట్టయితే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటూ ఉంటాం. అలాగే పిల్లలు ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాలకి దగ్గరవుతున్నారు అనేటువంటి అనుమానం పేరెంట్స్ వచ్చినట్టయితే పేరెంట్స్ వెంటనే మాలో ఎవరిని కాంటాక్ట్ చేసినా, నేను సబ్ అడిషనల్ ఎస్పీ, అలాగే మా ఈఎస్ గారు, అలాగే మా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి సిఐ గారు, అలాగే సబ్ సిఐ ప్రసన్న, మాలో ఎవరిని సంప్రదించినా సరే మేము వెంటనే స్పందించి దానికి తగినట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం. అలాగే పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ యొక్క పేరెంట్స్ భయపడాల్సిన పని లేదు. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎటువంటి భయం అక్కర్లేదు. మేము ఎందుకంటే వాళ్ళకి సరైన రీతిలో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికే ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ గా ఉన్నారో వాళ్ళ మీద కేసులు కట్టి జైలుకి పంపించేయాలనేటువంటి ఉద్దేశం కాదు మాది. సరైన సమాజాన్ని నిర్మించడంలో మా వంతు పాత్ర మేము పోషిస్తాం. అలాగే పేరెంట్స్ కూడా సహకరించాలని చెప్పేసి మీడియా ద్వారా, మీడియా సోదరులందరి ద్వారా నేను మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటా ఉన్నాం. మరి అందరూ సహకరించినట్టయితే సాధ్యమైనంత తొందరగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ను మనమే చూస్తామని చెప్పేసి మీ అందరి ఎదురుగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నారు. కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణంలో కేరళ కళా అకాడమీ ఆఫ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు స్థానం పొందిన 7 ఏళ్ల గంగా శశిధరన్ పక్కన వాయిద్య కళాకారులను ముప్పు తిప్పలు పెట్టిన విధానం.
విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని కొందరు ధ్వంసం చేయడంపై వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎంపీ వంగ గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసాలు పెరిగిపోతున్నాయన్నారు. అంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన ఘటన అల్లర్లు పరాకాష్ఠకు చేరడానికి నిదర్శనమన్నారు. 2 నెలల్లో ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేసి పొట్టన పెట్టుకున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర భూమి ఉన్నంత వరకు ఉండాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 450 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ 125 అడుగుల స్మృతివనం నిర్మించారన్నారు. ఈ స్మృతివనం సందర్శనకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిపై కక్షతో ఈ స్మృతివనంలో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంబేద్కర్ స్మృతివనం విధ్వంసానికి నిరసనగా శనివారం పిఠాపురంలో ఆందోళన తెలిపారు. మనం కూడా ధ్వంసం చేసే పరిస్థితులు, అంబేద్కర్ గారి విగ్రహం మీద కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయేమో అనేది అందరికీ కూడా భయాందోళన కలిగిస్తాం. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వారిని వెంటనే శిక్షలు పడే విధంగా చేయాలి. ఈ దాడి మీద ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారి స్మృతి వనంలో అడుగు పెట్టడమే కాదు, దురుద్దేశంతో అడుగు పెట్టిన వాళ్ళు, అక్కడ ఇసుక రేణువు ముట్టుకున్నా, ఒక్క ఇటుక ముట్టుకున్నా కూడా ఆ స్మృతి వనాన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళినట్లే లెక్క. అంత పవిత్రమైన ప్రాంతంలో ఆ విధమైన దుశ్చర్యలకి పాల్పడటం అనేది చాలా చాలా దుస్సంఘటన. ఇది మేము మరొకసారి అందరూ తీవ్రంగా ఖండిస్తాం. వెంటనే దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏవైతే ధ్వంసమయ్యాయో వాటిని అన్నింటినీ కూడా తక్షణం నిర్మించి యథాస్థితికి తీసుకొచ్చి దాన్ని పవిత్రంగా అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాన్ని అంతా కూడా అందరికీ అందుబాటులో పవిత్రంగా ఉండేలాగా చేయాలని చెప్పి మేము అందరూ తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పిఠాపురం నియోజకవర్గం తరఫున మేమందరం ఈ దాడిని ఖండిస్తూ తీవ్రమైన నిరసనని వ్యక్తం చేస్తున్నాం. విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందరి మన్ననలు పొంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి ప్రశంసలు పొందిన సామాజిక స్మృతివనం మీద దాడి చేయడము, శిలాఫలకాలు ధ్వంసం చేయడము, కొన్ని దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం తరఫున మా స్థానిక చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, స్థానిక సంస్థల నాయకులు, పెద్దలు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా వైస్ చైర్మన్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి తీవ్రమైన దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఎందుచేతంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత శ్రద్ధతో అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్నంత వరకు ఒక దిశ చూపించిన వ్యక్తి, జీవితాన్ని త్యాగం చేసి సమాజానికి అంకితం చేసిన మహా వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఎన్నో దేశం ఓపెన్ చేసిన దగ్గర నుంచి గత జనవరిలో దీన్ని ప్రారంభించిన దగ్గర నుంచి స్టడీ టూర్స్కి చాలామంది రావటం జరుగుతుంది. అటువంటి వాటిలో ఈ రకంగా రాజకీయం చేసి అక్కడ ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం అనేది మరి చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాడులు, ధ్వంసాలు, మనుషుల్ని మర్డర్లు చేయటం, నిర్దాక్షిణ్యంగా పోలీసులు చూస్తుండగా మనుషుల మీద దాడి చేయడం జరిగింది. మరి మనుషుల్ని మర్డర్ చేయడం జరిగింది, హత్యలు చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. ఈనాడు అంబేద్కర్ గారి స్మృతివనం మీదే కూడా దాడి చేయడం అక్కడ మాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ పోలీసులు ఉన్నారు, అక్కడ సిబ్బంది అంతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని లైట్లు ఆఫ్ చేసి ధ్వంసం చేసి ఈ విషయం తెలిసి ప్రెస్ వారికి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా ఫోన్లు లాక్కున్న పరిస్థితులు ఉన్నాయని అక్కడ చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుండి కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకీషుల పథకంలో భారీ ప్రమాదం సంభవించింది. సొరంగంలోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్స్ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకేష్ల పంప్ హౌస్ నీట మునిగింది. ఇక్కడ 3 షిఫ్టుల్లో వందలాది మంది కూలీలు పనిచేస్తూ ఉంటారు. సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని చెప్పారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరగగా జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. डायरेक्ट हो गया
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.